ఏదో క్షణం రేవంత్ రెడ్డి గారికి పదవీ గండం ఉంది అని చెప్పదలుచుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి అని చెప్పడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర వాళ్ళు చేసే ఆపరేషన్స్ అట్లా ఉంటాయి, మిగతా వాళ్ళ దగ్గర ఉండదు. మీరు సపోజ్ ఇప్పుడు మీరు నవీన్ పట్నాయక్ ఉన్నాడు, ఎప్పుడు వాళ్ళ జోలికి పోలే, చిన్నగా ఆయన ఏదో మత్తు ఇంజక్షన్ ఇచ్చి పండబెట్టేసి ఒడిశాలో అసలు ఒడిశాలో బీజేపీ వచ్చుడు ఏంటి? పంజాబ్లో అకాలీలు ఉండగా మొన్న వాళ్ళకి 7-8 సీట్లు వచ్చినాయి ఏదో ఎమ్మెల్యే దాంట్లో, ఎట్ ఏ టైం వాళ్ళు మెయిన్ పార్ట్నర్కి వచ్చేసిండ్రు. అసలు నీకు ఏం ఆపరేషన్ చేసిండ్రు, మత్తు సూది వేసిండ్రా లేకపోతే ఇంకో ఇంజక్షన్ తెలియదు. సో వాళ్ళ ఆపరేషన్స్కు కూడా మేము సీరియస్ నిఘా పెడుతూనే, ఇప్పుడు యుద్ధం ధర్మయుద్ధం అంటే సిద్ధాంతపరంగా కొట్లాడడం నువ్వా నేనా అంటే, ఇప్పుడు తమిళనాడులో ఉంటుంది డిఎంకే ఐడిఎంకే ఇట్లా ఇటు వస్తుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది టీడీపీ వైసీపీ ఇట్లా వస్తుంది. కానీ వీళ్ళున్న దగ్గర అట్లా ఉండదు. సమ్ ఎక్స్ వస్తాడు, వీళ్ళు ముందు బోరు పోయి వాళ్ళని కౌగిలించుకొని వాళ్ళని చంపేసి ఈయన మెయిన్ స్ట్రీమ్కి వస్తాడు. ఇట్లా ఉంటుంది బీజేపీ ఆట. అదంతా కూడా రాజకీయ రణతంత్రంలో చరిత్రలో అధర్మ యుద్ధాలు ఉంటాయి. మీరు అన్నట్టుగా ఒకవైపు నుంచి బీజేపీ భయం, బీజేపీ నుంచి అలర్ట్నెస్, నేను భయం అని నేను అన్నాను. బీజేపీ ఏం చేస్తుంది అన్నటువంటి అలర్ట్నెస్. సరే టీఆర్ఎస్ ఏదో చేస్తుంది అనేటువంటిది ఏదో అనుకున్నారు. బట్ సిచ్యువేషన్ ఏంటంటే అంత 25 మంది టచ్ లో ఉన్నారు అన్నాడు కేసీఆర్ అన్నాడు. వాళ్ళే మా దగ్గరికి వస్తామంటారని చెప్పి అన్నాడు. సో అది ఆ భయం ఆల్మోస్ట్ పోయింది అనిపిస్తోంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నల్గా చాలా భయపడుతున్నారు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి. సో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎట్లాంటి, మీరు ఏదైతే ఇప్పుడు బీజేపీని చెప్పారో, బీజేపీని ఏ రకంగా అయితే వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎట్లా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేమన్నట్టుగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి భయం కూడా ముఖ్యమంత్రికి లేకపోలేదు అని చెప్పి. ఇప్పుడు నేను అనుకునేదైతే ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఉన్నాం కదా, ఆల్మోస్ట్ ఆల్ 65+. అఫ్ కోర్స్ ఎంఐఎం అనుకూలంగా ఉన్నది, ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని అన్న తర్వాత అవి ఒక 8-7 అయినాయి, ఇంకో 6. నేనేమంటున్నా, ఓకే మీకు ఉన్నారు, ఇంకా చేరుతా ఉన్నారు, రేపో మాపో ఇంకో 4-5 చెప్పిన దానికి ఇండైరెక్ట్ గా నేను రేపో మాపో 4-5 చేరుతారు అని చెప్పి అంటున్నారు. ఓకే, దాన్ని నేను కేసీఆర్ 88 గెలిచిన తర్వాత 101, 102 అయిపోయింది వాళ్ళ నంబర్. అది పెద్ద సమస్య కాదు. నంబర్ పెరుగుతుండొచ్చు, అధికారంలో ఉన్నారు కాబట్టి నంబర్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఎవరో ఆశకో, పదవి ఆశ కోసమో, కాంట్రాక్ట్ల ఆశ కోసమో, ఏదో ఒక ఆశ కోసం వాళ్ళు వస్తారు. విల్ యాక్సెప్ట్ దట్. లేదంటే సిద్ధాంతపరంగా నేను కాంగ్రెస్ వాదిని, నేను టీఆర్ఎస్లకు మాజీ ఏదో ఊరికే పోయినా కానీ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ వస్తుండొచ్చు, రకరకాల కారణాలు చెప్తారు, రకరకాల చేస్తారని కాదని. మీ పార్టీలోనే, మీ పార్టీ నుంచి గెలుపొందిన నాయకులే రేవంత్ రెడ్డిని ఇలా దించాలి అని చెప్పి అనుక్షణం కనిపెడుతూ ఉన్నారు అని చెప్పి. నేను దానికి ఇప్పుడు ఒకటే మీకు బాటమ్ లైన్ చెప్తా. అంటే మీరు దాని ప్రశ్న అర్థం నాకు అర్థమైంది, కానీ ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి అనే దాని మీద రేవంత్ రెడ్డి గారు సీరియస్గా ఉన్నాడు. ఇట్లా ఉంటామా, ఇంకో తీరుగుంటామా అనే విషయాన్ని పక్కన పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలకు మేలు చేసే విధంగా మనం తయారు చేయాలంటే ఏ బ్యాకప్ ఇష్యూస్ అన్నిటిని కూడా మీకు కనపడకుండా మేనేజ్ అవుతాయి. సో గవర్నమెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఉండొచ్చు నేను సీఎం కావాలని, కాంగ్రెస్ పార్టీ అంటే సీఎంలను మారుస్తుందని చెప్పి ఇట్లా కొంత ఏదైనా నెగిటివ్ ఎస్టాబ్లిష్ చేయాలనో, లేకపోతే ఇంకో ఇష్యూ ఇప్పుడు ఏదో చేస్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, అవన్నీ తెలుస్తుంటాయి కదా. ఇప్పుడు అధికారంలోని రాజకీయ పక్షానికి ఉండే వ్యూహాలే అర్థమవుతున్నప్పుడు, అధికారంలో ఉన్న పార్టీ దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎన్నైనా ఉంటాయి, ఇంటర్నల్గా ఉంటాయి, ఎక్స్టర్నల్గా ఉంటాయి. అది రాజనీతిలో కొన్ని విషయాలు చెప్తారు. రాజనీతిజ్ఞత, రాజకీయంలో ఉండేటువంటి ఇంటెలిజెన్స్, అవన్నీ మనం ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో వీ కెన్ అండర్స్టాండ్ దట్. బట్ నేను అనేది ఏంటి అంటే, ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా ఇంకొక ఉప ముఖ్యమంత్రినిగా ఉంటాడు, ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా ఇంకో మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పేరు పిలవకపోతే ఎక్కడి నుంచి కష్టం వస్తుందని చెప్పి భయపడతాడు. ఇవన్నీ రకరకాలైనటువంటి, నేనంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది, ఇట్లన్నీ మీరు ఎన్ని చెప్పినా, బట్ రేవంత్ రెడ్డిని ఎప్పుడు లేపుదామా, రేవంత్ రెడ్డిని ఎప్పుడు పదవీచ్యుతిని చేద్దామా అని చెప్పి ఒక 10 కళ్ళు ఎదురు చూస్తున్నాయని. అది బయట కళ్ళు అయి ఉంటాయి కానీ లోపలి కళ్ళు అన్నీ కూడా బయట కళ్ళు అయితే నేను అడగాల్సిన అవసరం లేదు. బయట కళ్ళు కాదు కాబట్టి లోపలి కళ్ళు, ఇంటర్నల్ కళ్ళు. లోపటి కళ్ళు ఎప్పుడు కూడా ఇంతకుముందు కొంత
అటు ఇటుగా అనిపించేది. కానీ ఇప్పుడు అందరి క్యాబినెట్ అంతా కలెక్టివ్గా ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పని చూస్తున్నా కదా, మంచి పేరు తెచ్చుకోవాలనే పనిలో ఉన్నారు. గతం కంటే కూడా ముఖ్యమంత్రి గారు మరింత బలంగా తయారయ్యిండు. సో అంతకుముందు నేను సీనియర్ని కదా అనుకునే పెద్దలందరూ కూడా హోదాకు గౌరవం ఇస్తూ, తను చిన్నోడైనా కూడా వాళ్ళు పెద్దన్నలుగా తనను ముందుకు నడుపుతున్న తీరు చూస్తున్నారు. సరే, పేర్లు ఎందుకు అవసరం లేదు కానీ అయితే సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంటర్నల్గా ఇప్పుడు అధికారానికి సంబంధించిన సమస్య అయితే ఉండడానికి అవకాశం కూడా లేని స్థితికి వచ్చినాం. సరే, అవి కొన్ని మనకి చెప్పొచ్చు, కొన్ని చెప్పలేను, కానీ ఆ పరిస్థితి ఇప్పుడైతే లేదు. సమస్య మాకు ఆ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, తర్వాత ఇచ్చిన హామీల మీదనే పెద్ద మీరు ఇచ్చిన గ్యారెంటీలు అది ఉంటుంది. 3-4 నెరవేర్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తాము, సిలిండర్లు ఇస్తాము, ఇందిరా. దట్ ఈస్ ట్రెడిషనల్ కాంగ్రెస్. దట్ విల్ గోయింగ్ ఆన్. నేను అనట్లేదు. కాకపోతే అందరిలో తొలుస్తున్నటువంటి నేను వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రికి చాలా సన్నిహితంగా ఉంటారు, ముఖ్యమంత్రి గారితో మీరు బాగా కలిసిమెలిసి ఉంటారు. ఆయనకున్నటువంటి థ్రెట్స్ ఇన్ని రకాలుగా ఉన్నాయని మీకు తెలియంది కాదు. ఎందుకంటే సిఎల్పి సమావేశం పెట్టినప్పుడే రేవంత్ రెడ్డి గారితో పాటు ఇంకెన్ని పేర్లు వచ్చేసాక మీకు తెలుసు. ఆ పేర్లు ఎవరెవరు వచ్చాయో, అరే మనం కొంచెంలో మనం ఆల్రెడీ అక్కడ ప్రాబబుల్స్ కదా, వై డోంట్ వి కంపేర్ హాట్ సీట్. విన్నర్కు లూజర్కు మధ్యన ఒక చిన్న గీతే ఉంటుంది. అవతల కాలు పడితే విన్ను, యువతలనే ఉంటే లూజ్. సో ఆయనకు ఏమంటాం, ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం అందరితో ఉంటున్న తీరు, తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే నేను అంటే ఇంటర్నల్ ఇష్యూస్ కూడా నాకు చాలా విషయాలు కొంత అర్థమవుతున్నాయి. కాబట్టి తను ఇప్పుడు ప్రభుత్వాన్ని కొనసాగించడం ఒకటి, నెక్స్ట్ మళ్ళీ మనమే రావాలనే ఆలోచన ఆయన 2028-27లో ఉన్నాడు ఇప్పుడు. సో చాలా అడ్వాన్స్ అయింది. మీరు అంటున్నాయి ఏమో చర్చ జరిగేవి, జనబాహుల్యంలో చర్చ జరిగే లాంటి అంశాలు మీరు మాతో అడుగుతారు. కానీ నాకు తెలిసి అయితే ఆయన చాలా ఇంకా కంఫర్ట్గా తయారవుతుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ మీద న్యూ సీఎం కాబట్టి ఈ మొడాలిటీస్ను, ఈ కన్వెన్షన్స్ను, సిస్టమ్స్ను అబ్జర్వ్ చేసుకోవడం, థియరిటికల్ వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు. కాన్ఫిడెంట్తో క్వాలిటేటివ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చెప్పలేకపోతున్నది, ఎంప్లాయ్మెంట్ అనేది ఉన్నది. అఫ్కోర్స్ వాళ్ళు తయారు చేసి నోటిఫికేషన్స్ చేసిపోయినా వాళ్ళు ఎన్నికల కోసం వేయలేదు. మేము గెలిచినాక మేము వేస్తామని చెప్పి ఎన్నికలకు పోయింది. వచ్చినాక వేసేసినాము, వాటిని రిఫైన్ చేసి వేసేసినాము. ఇప్పుడు జరపబోతున్న ఎగ్జామ్స్ మీద మనం ఎంత హ్యుమానిటీతో ఉన్నాం. ఏంటంటే జాబ్ క్యాలెండర్ జూలై 2nd వీక్ ఆర్ 3rd వీక్లో ఇస్తాం కాబట్టి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.